బైబిల్లో గాలి కాలాలని సూచిస్తుంది అని మీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఆయన నరుని నాసికారంధ్రములో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు మొదటిసారి. రెండోసారి ఆయన గాలిని భూమి మీద వీయింప చేసినప్పుడు భూమి మీద ఉన్న నీళ్లు, ఆ యొక్క ఫ్లడ్ వాటర్ అది ఆరిపోయి ఒక కొత్త సృష్టికి నాంది అయింది. ఇక మూడవది, ఆయన గాలిని విసర్జేసినప్పుడు గొప్ప అద్భుతము, సముద్రము పాయలయ్యి ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద నడవడానికి సాధ్యమైంది. ఇక నాలుగవది, పెంతెకోస్తు అను పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు వేగముగా వీచు బలమైన గాలి వలె వారి చుట్టూ గాలిని వీసినప్పుడు క్రైస్తవ సంఘం అనేది ప్రారంభమైంది. ఈ గాలి దేన్ని సూచిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలాన్ని సూచిస్తుంది. అయితే ఈ గాలి నీ జీవితంలో వీయాలి అంటే దేవుణ్ణి నీ జీవితంలో నువ్వు పని చేయటానికి అనుమతించాలి. యు జస్ట్ నీడ్ 2 things. అదే మొట్టమొదటిది పశ్చాత్తాపము, రెండవది విధేయత. ఈ రెండు నీ జీవితంలో ఫుల్ఫిల్ అయినప్పుడు నీ జీవితంలో ఆయన ఖచ్చితంగా తన పరిశుద్ధాత్మ గాలిని వీయింపచేసి ఏ చదువు లేని పామరులను ఆయన గొప్ప అపోస్తలుగా ఎలా వాడుకున్నాడో నిన్ను కూడా అలానే వాడుకుంటాడు. That is the blessing of the Lord. So be repentant always so that the seasons might change in your life. God bless you.